మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కోతుల బెడద ప్రజలను తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో కోతుల సంచారం అధికంగా ఉండడంతో రోగులు వారి బంధువులు భయాందోళనకి గురవుతున్నారు. కోతుల నియంత్రణ కోసం మున్సిపాలిటీ 6 లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ సమస్యకు పరిష్కారం కాకపోవడంతో 18వ వార్డు కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు భద్రత కంటే అధికారులకు నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుందని విమర్శించారు. కోతుల బెడద నివారణకు అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మా మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇక్కడికి పోదాం అనుకున్నా కానీ అక్కడికి కోతులు వచ్చి చిందరవందర చేస్తానే అని చెప్పేసి చెన్నూరులో ఉన్న ప్రతి ఇంటి వ్యక్తులు కూడా భయపడతారు, బాధపడతారు. చికిత్స కోసం ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోతే అక్కడ కోతులు గారిస్తే మళ్ళీ కొత్త చికిత్స చేసుకోవాలని చెప్పేసి అవి గెదుముతానే అని చెప్పేసి అట్లా బాధపడతారు. ఎటన్నా ఊరికి పోదామని చెప్పేసి బస్ స్టాండ్కి పోతే అలా సంచులు ఎత్తుకపోతానే ఆయన తీసుకుపోయేటివో పిల్లలకు హాస్టల్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే టైంలలో అప్పాలు తీసుకొని పోయి పిల్లలకి ఇద్దాము, హాస్టల్లో జాయిన్ చేద్దామంటే ఆ అప్పాలు గుంజుకపోతానే అని చెప్పేసి అక్కడికి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు బాధపడతారు. మొన్ననే వాళ్ళ నాన్నకు అన్ఫిట్ అయ్యేసి వాళ్ళ కొడుకుకు జాబ్ వచ్చిందని చెప్పేసి ఇంటర్వ్యూకి పోయే టైంలో పైనుంటే ఆయనను భయపెట్టించినట్టు చేసి గెదినట్టు చేసి బిల్డింగ్ పై నుంచి పడితే కాలు పోయి అన్ఫిట్ అయ్యి వచ్చిన జాబ్కు ఇప్పుడు ఈయన అన్ఫిట్ అయిపోయింది. ఆ జాబ్ రాకుండా అయిపోయింది. మరి అధికారులకు కనిపిస్తలేమో అది తెలుస్తలేదు. ఏమడిగినా పడుతున్నాం కొడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అతి తెలివిగా ఏమని చెప్తానంటే అవి మనకంటే ఎక్కువ హుషారైన కూతులు అవి పట్టేటోళ్ళకి దొరుకుతలేవట అని చెప్తాను. అంటే పట్టేటోళ్ళకు మరి అంటే చేతగాని వాళ్ళను పెట్టినరా లేదంటే ఆ కోతులంతా షార్ప్ అయినా అని చెప్పేసి మళ్ళీ మీరే ప్రజలకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చెన్నూరు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు.